Welcome to my page. Let's grow together with knowledge. లాస్ట్ క్లాస్లో మనం సోయా బీన్స్ యొక్క యూసేజెస్, సోయా బీన్స్ అంటే ఏంటి అనేది లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో నేర్చుకునేది సెకండ్ టైప్ ఆఫ్ వ్యాక్స్ వచ్చేసి జెల్ వ్యాక్స్. అసలు జెల్ వ్యాక్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. జెల్ వ్యాక్స్ అనేది ఏంటంటే ఇది సింథటిక్గా మనం తయారు చేసే వ్యాక్స్ అనమాట. ఇది నాట్ ఎనీ ప్లాంట్ బేస్డ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇది మనం సింథటిక్గా జనరేట్ చేస్తాం. సో ఇది ఎలా జనరేట్ చేస్తాం అనేది, అది ఎలా కాంపోజిషన్ అనేది చూద్దాము. ఇక్కడ పిక్చర్లో చూడండి, మినరల్ ఆయిల్ అనేది లైక్ సింథటిక్ ఆర్ ఏ పెట్రోల్ బేస్డ్ ఆయిల్ని తీసుకుని దాన్ని పాలిమర్ రెసిన్తో మిక్స్ చేసి ఒక హైయెస్ట్ పాయింట్లో మెల్ట్ చేస్తే సింథటిక్ బ్లెండ్ అవన్నీ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్టే జెల్ వ్యాక్స్. అండ్ జెల్ వ్యాక్స్ అనేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇదేంటంటే అసలు ఫ్రాగ్రెన్స్ అనేది అంత అసలు అలాంటివి ఏమీ ఉండదు. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ కంప్లీట్లీ జెల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఎందుకు, ఇది సింథటిక్ ఇది కాబట్టి ఫుల్లీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అన్నమాట ఈ జెల్ వ్యాక్స్ అనేది. అండ్ దీంట్లో ఏంటంటే మనం ఏదైనా తయారు చేయాలంటే లిక్విడ్ డైస్ అనేది యూజ్ చేయాలి. మనకు మామూలుగా పౌడర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పౌడర్ డైస్ అవన్నీ ఉంటాయి. అవి సోయా వ్యాక్స్లో కానీ పారాఫిన్ వ్యాక్స్లో కానీ మిగిలిన వ్యాక్సెస్లో దేనికైనా పౌడర్ లిక్విడ్ డైస్ అనేది యూజ్ చేయొచ్చు. కానీ జెల్ వ్యాక్స్లో మాత్రం ఓన్లీ లిక్విడ్ డైస్ అనేది మాత్రమే యూజ్ చేయగలం. ఓకేనా. అండ్ అది కూడా లిమిటెడ్ ఇది. అండ్ ఇదేంటంటే జెల్ వ్యాక్స్ అనేది మనకి ఏమంటారు, డెకరేటివ్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కానీ మీరు చూసుంటే నేను చెప్పాను, జెల్ వ్యాక్స్ అనేది జస్ట్ డెకరేటివ్ పర్పస్. అండ్ కస్టమర్ కానీ మనకి ఈ థీమ్తో నాకు వ్యాక్స్ కావాలి అని అంటే ఆ థీమ్తో మనం రెడీ చేసేటప్పుడు మనం యూజ్ చేసేదే ఈ జెల్ వ్యాక్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ దీనికి చూడండి, మనం టైప్స్ ఇక్కడ చూడండి, ఎంబ్రాయిడరీ క్రియేషన్స్లోని ఇక్కడ థర్డ్ దీంట్లో చూడండి కొంతమంది సీ థీమ్తో చేస్తే సీ థీమ్ని ఎలాగ పెట్టాలి, ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బర్త్డే థీమ్ ఉందనుకోండి, లేదంటే వ్యాలంటైన్స్ డే థీమ్ ఉందనుకోండి, ఏదైనా దివాళీ థీమ్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఈ జెల్ వ్యాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. మెయిన్ దీని యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ బెనిఫిట్స్లోకి వచ్చినప్పటికి ఏంటి, మీకు ముందే చెప్పాను, ఇది ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గానే ఉంటుంది. అండ్ జెల్ టైప్ కన్సిస్టెన్సీ, ఎందుకంటే ఇది సింథటిక్గా మనం రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ జెల్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది అన్నమాట. ఇందులో ఏంటంటే మనం లిక్విడ్ డైస్ యూజ్ చేయడం వల్ల మల్టీ కలర్ కింద కూడా మనం ఇలాగా రెయిన్బో కలర్స్ ఇట్లాగా చూడండి శాంపుల్గా పెట్టాం, అలాగా కూడా మనం క్యాండిల్స్ని చేయొచ్చు. ఓకేనా. ఇది మరీ చెప్తున్నాను, ఈ జెల్ వ్యాక్స్ అనేది ఓన్లీ డెకరేటివ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయగలం. అండ్ ఇది సింథటిక్ ఇదే, కాకపోతే లాంగ్ లాస్టింగ్ బర్నింగ్ అనేది ఉంటుంది, స్లోగా బర్న్ అవుతుంది. అండ్ నాన్ టాక్సిక్లోకే వస్తుంది. ఇప్పుడు ప్రాపర్ యూసేజ్ ఉంటేనే, ఓకేనా, ప్రాపర్ క్వాంటిటీస్ ఆఫ్ దీంట్లో తీసుకుంటేనే అది నాన్ టాక్సిక్ దీంట్లోకి అవుతుంది. అండ్ మామూలుగా క్లియర్గా బర్న్ అవ్వడం అవన్నీ సేమ్, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఎకో ఫ్రెండ్లీ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ natural product. It is a non-natural product and it is a synthetic product. And one more most important thing ఏంటంటే, ఇది కంటైనర్స్లో మాత్రమే యూజ్ అవుతుంది. పిల్లర్ టైప్ వ్యాక్స్ క్యాండిల్స్, ఫర్దర్ బోల్డ్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి మనకి, మీరు ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. కానీ ఈ జెల్ వ్యాక్స్ అనేది ఓన్లీ కంటైనర్లోనే మనం యూసేజ్ చేయగలం. పిల్లర్ టైప్స్లో వాటిలోనే అస్సలు యూసేజ్ చేయడానికి ఛాన్సే లేదు. ఓకేనా.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.